అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం ప్రస్తుతం విశాఖ సాగర తీరంలో ఉన్నాం. మనకి ఒకటే హెచ్చరిక కనిపిస్తూ ఉంది. మరో వాయుగుండం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతోనే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రెవెన్యూ కావచ్చు, అలాగే విపత్తు నిర్వహణ శాఖలు కావచ్చు చాలా అప్రమత్తమైనట్టుగా మనకు కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ బంగాళాఖాతంలో ఈ విశాఖ తీరంలో చూసుకుంటే కనుక సముద్రాన్ని చూసుకుంటే తుఫాను ముందరి ప్రశాంతత మనకి కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఏమైనా వాయుగుండాలు కావచ్చు, అలాగే అల్పపీడనాలు కావచ్చు ఏర్పడే ముందు మొత్తం కూడా సముద్రం ప్రశాంతంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అవి వచ్చే నేపథ్యంలో మొత్తం సముద్రం రఫ్గా ఉండడం, అలాగే తీరం వెంబడి గాలులు వీయడం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే ఋతుపవన ద్రోణి కూడా మనకి ఈ వాతావరణంలో కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, రాజస్థాన్లోని జైసల్మీర్ నుంచి ఈ కళింగపట్నం వరకు కూడా ఋతుపవన ద్రోణి, అలాగే కోస్తా ఏదైతే ఉందో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది కాబట్టి అతి త్వరలోనే మరికొద్ది గంటల్లోనే ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సూచనలు అక్కడ కనిపించడం లేదు. కానీ అయితే తీరానికి ఎన్ని నాటికల్ మైళ్ళ దూరంలో ఈ అల్పపీడనం ప్రారంభమై ఉంటుంది. ఈ అల్పపీడనం ఎప్పటిలోగా తీవ్ర అల్పపీడనంగాను, తీవ్ర అల్పపీడనం వాయుగుండంగాను, వాయుగుండం తీవ్ర వాయుగుండం ఎన్ని రోజుల్లో తీవ్ర రూపత దాలుస్తుంది, ఎప్పటిలోగా ఇది తీరాన్ని దాటొచ్చని కూడా ఒక అంచనా వేస్తా ఉంది. ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఈ వాయుగుండం లేకపోతే అల్పపీడన ప్రభావంతో ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చు, అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవచ్చని అంచనాలు వేస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ, అనకాపల్లి, అలాగే అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, అలాగే గుంటూరు జిల్లా వరకు కూడా తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకొచ్చే ప్రధానంగా ప్రస్తుతం అయితే ఒకవేళ ఈ అల్పపీడనం మొదలైతే కనుక అది ఎప్పటిలోగా తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తీవ్ర వాయుగుండంగా మారకుండానే వాయుగుండంగానే తీరం దాటుతా అన్న బజ్జన అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఈ సాయంత్రానికల్లా ఈ వాతావరణ హెచ్చరికలు మనకి చేరే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక అది అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, ఏదైనా సరే ఈ ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా లోపలనే ఇది తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. 70% వరకు కూడా ఉత్తరాంధ్రలోనే, అంటే విశాఖపట్నం నుంచి కళింగపట్నం మధ్యలోనే ఈ వాయుగుండం తీరం దాటొచ్చు. అలాగైతే కనుక మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కళింగపట్నం నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మధ్యలో కనుక 30% మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తీరం దాటే అవకాశాలు, అదైతే కనుక కొంచెం హెచ్చరికలు మనకి తగ్గే అవకాశం కనపడుతుంది. వర్షాలు తగ్గే అవకాశం కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ సాయంత్రానికల్లా కూడా వాయుగుండం ఏదైతే ఉందో అల్పపీడనం సముద్రంలో ఏర్పడిందా లేదా, ఎప్పటిలోగా అది తీవ్ర అల్పపీడనంగా రూపుదాల్చుతుంది. అలాగే తీవ్ర అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఎప్పటిలోగా దాల్చుతుంది. సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈలోగా మాత్రం అధికార యంత్రాంగం అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆర్కే బీచ్ నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ, టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.